వెల్కమ్ టు సర్పంచ్ అకాడమీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో సార్, నరేంద్ర మోడీని తీసుకున్నా, అవునండి, మన రేవంత్ రెడ్డిని తీసుకున్నా. కరెక్ట్, సో వాళ్ళకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ పొలిటికల్గా సక్సెస్ అవ్వడానికి వాళ్ళు ద గ్రేటెస్ట్ పబ్లిక్ స్పీకర్స్. వాస్తవం అండి. సో ఇప్పుడు మనకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, లోకల్ బాడీ Yes. ఎలక్షన్స్. చాలా మందికి సర్పంచ్గా, వార్డ్ మెంబర్గా, ఎంపీటీస్గా, జెడ్పీటీస్గా నిలబడాలని ఉంటుంది. సో వాళ్ళకున్న ఒక వీక్నెస్ ఏంటిదంటే పబ్లిక్గా మాట్లాడాలంటే స్టేజ్ ఫియర్. సో మీరు పబ్లిక్ స్పీకింగ్లో ఎక్స్పర్ట్, మీరు ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. కరెక్ట్ అండి. సో నేను మీ నుంచి అడిగేది ఏమంటే వాళ్ళకు ఒక 5 టిప్స్ చెప్పండి పబ్లిక్ స్పీకింగ్లో ఎక్స్పర్ట్ అవ్వడానికి. ష్యూర్ శ్రీకాంత్ గారు. సో మీరు అన్నది వాస్తవం అండి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికైనా ఫస్ట్ కావాల్సింది వాక్చాతుర్యం, అంటే మాట పద్ధతి తెలియాలి. ఆ మాట పద్ధతి తెలిసినందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నారు తెలంగాణకి. అండ్ అదేవిధంగా మన భారతదేశానికి ఒక ప్రధాన నాయకుడుగా మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మీరు అన్నట్టుగా వాళ్ళ మాట పద్ధతితోనే ఈరోజు వాళ్ళు అలాంటి ఒక చీఫ్ సీట్లో కూర్చున్నారు వాళ్ళు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఎవరైతే రాజకీయ నాయకులు, అంటే మీరు అన్నట్టుగా సర్పంచ్ కావచ్చు, ఇంకా మిగతా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వాట్ ఎవర్ ది ఎలక్షన్స్ ఆర్ కమింగ్ అప్, స్పీకింగ్ రాకుండా మనం పబ్లిక్ని లీడ్ చేయాలంటే లీడ్ చేయలేమండి, చాలా కష్టం అవుతుంది. వెరీ ట్రూ. సో వాళ్ళ కోసమే ఇప్పుడు నేను ఒక 5 టిప్స్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఫస్ట్ టిప్ ఏంటంటే ఈ పబ్లిక్ స్పీకింగ్లో ఐ కాంటాక్ట్ ఉండాలండి. ఓకే. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ ని చూసి మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్, ఆ టోన్ ఉండాలండి. ఇప్పుడు చాలా మందికి వాయిస్ ఉంటుంది కానీ ఒక ప్లజెంట్ టోన్ ఉండదు. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే స్టేజ్ పైకి రాగానే గడగడ గడగడ మాట్లాడేస్తూ ఉంటారు. అలా మాట్లాడకుండా కొంచెం ఒక పాలిష్డ్ వర్షన్లో ఒక టోన్ కనుక మంచిగా పిచ్ ఉందనుకోండి, అది చాలా వినసొంపుగా ఉంటుంది. అండ్ ప్రజలు కూడా మెచ్చుకుంటారు, అరే భలే మాట్లాడుతున్నాడు కదా అనే ఆలోచనకు వచ్చేస్తారు ఇమీడియట్ గా. మూడో విషయం వచ్చేసి క్లారిటీ ఉండాలి. ఏదైతే మాట్లాడుతున్నారో ఒక పర్పస్ ఉండాలి, అందులో ఒక మీనింగ్ ఉండాలి. ఈ పర్పస్ మీనింగ్ కనుక లేదనుకోండి మళ్ళీ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఫెయిల్ అయిపోతున్నారు. సో అందుకే పర్పస్ తో మాట్లాడండి, క్లారిటీ. అండ్ ఫోర్త్ వన్, కాన్ఫిడెన్స్. మన మాట పద్ధతి బాగుంది కానీ కాన్ఫిడెన్స్ లేదు. మనం స్టేజ్ పైన ఎక్కినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే అంత ఫియర్లెస్ ఉంటాం. మనం ఎంతమంది జనాలను ఉండని, 1000 మంది ఉండని మన ముందు అసలు ఎవరు లేరు, నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను అనే ఆలోచనకి ఎవరైతే రాజకీయ నాయకుడికి వస్తాడో డెఫినెట్ గా వాళ్ళు ఎక్సలెంట్ గా మాట్లాడతారు. అండ్ ఫైనల్లీ ఒక ఏంటంటే స్మైల్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి, బానే ఉంది, కానీ స్మైల్ లేదనుకోండి రాజకీయ నాయకులు చాలా వరకు ఏంటంటే కొద్దిగా అగ్రెసివ్ గా మాట్లాడతారు. అదే అగ్రెసివ్నెస్ కొద్దిగా స్మైల్ యాడ్ చేసి మాట్లాడితే ఎంత బాగుంటుందండి. సూపర్. సో ఈ 5 క్వాలిటీస్ కనుక మెయింటైన్ చేస్తే రాబోయే ఎన్నికలలో విజయం మీదే అని చెప్తానండి నేను. షూర్. సూపర్. చూసారు కదా ఎంత బాగా చెప్పాడు సార్. సో మీరు పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్ అటెండ్ అవ్వాలనుకుంటే సార్ పేజ్ని ఫాలో అవ్వండి.